సమాజంలో సేవ చేసే సంస్థల యజమానులు సభ్యులకు ప్రతి ఒక్కరికి ముందస్తుగా నాయకత్వ లక్షణాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జోన్ 4 జేఏసీ మెంటర్ కేవీ రావు అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో జేసీఐ వాల్తేరు, జేసీఐ విశాఖ వ్యాలీ, జేసీఐ వైజాగ్ ఆర్చివర్స్, జేసీఐ విశాఖ మెట్రో సంయుక్తంగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంతో పాటు ఇతర అంశాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండటం ద్వారా సమస్యలు త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఇంద్రజ శంకు మాట్లాడుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు సమాజం పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు బెరుకుతనం లేకుండా మాట్లాడగలిగే విధంగా ఎదగాలని అన్నారు. జేసీఐ వైజాగ్ ఆర్చివర్స్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ పెంపొందించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పైలట్గా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జోన్ 4 జేసీఐ మెంటర్ కేవీ రావు, కో పైలట్గా జోన్ 4 ట్రైలర్ రామరాజు హాజరై సుమారు 300 మందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జేసీఐ వాల్తేర్, జేసీఐ విశాఖ వ్యాలీ, జేసీఐ వైజాగ్ అచీవర్స్, జేసీఐ విశాఖ మెట్రో ఈ 4 లోకల్ ఆర్గనైజేషన్స్ కలిపి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లీడర్స్ని తయారు చేసేటువంటి భాగంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, బాగా మాట్లాడడం ఎలాగా, స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి కార్యక్రమం ఫస్ట్ స్టేజ్లో ఈరోజు జరుగుతుందండి. లీడర్స్ని తయారు చేసేటువంటి ఆర్గనైజేషన్లో లీడర్స్గా ఎదగాలన్నా, మంచి ట్రైనర్స్గా ముందుకు రావాలన్నా వాళ్ళకి మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి కావాలి. ఆ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా దశలు ఉంటాయి. అందులో మొదటి దశ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి ప్రోగ్రాం. ఈ ఆర్గనైజేషన్ ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు పైలట్గా ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ అలాగే నేషనల్ ట్రైనర్ జేఎఫ్ఎస్ కేవీ రావు సార్ పైలట్గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ట్రైనర్గా ఆయన ఉన్నారండి. అలాగే కో పైలట్గా, కో ఫ్యాకల్టీగా జోన్ ట్రైనర్ జేసీ రామరాజు గారు ఉన్నారు. ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి 4 లోకల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పార్టిసిపెంట్స్ అందరూ కూడా మంచి ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళాలని, ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి, సమాజంలో ఎలాగ మంచి స్పీచెస్ ఇవ్వాలి, మంచి లీడర్స్గా ఎలా తయారవ్వాలి, మంచి ట్రైనర్స్గా ఎలా తయారవ్వాలి అనేటువంటి కార్యక్రమం ద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ చేస్తున్నటువంటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ భావ ప్రకటన అన్నది చాలా చాలా ముఖ్యం. మన బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతసేపు చదువు గురించి, సబ్జెక్ట్ గురించి, నాలెడ్జ్ గురించి చెప్తారే తప్ప మన నిజ జీవితంలో ఎలా బతకాలి అనుకుంటే ఒక టెక్నీషియన్ కింద బతకాలన్నా, ఒక బిజినెస్ మెన్ కింద బతకాలన్నా, ఒక ఆఫీసర్ కింద బతకాలన్నా, ఈవెన్ ఒక పొలిటీషియన్ కింద బతకాలన్నా కూడా ఈ భావ ప్రకటన సభ వేదిక నుంచి మాట్లాడడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అమ్మాలన్నా, ఒక సర్వీస్ అమ్మాలన్నా, ఒక ఎలక్షన్లో గెలవాలన్నా కూడా ఎంత పెద్ద సభ పెట్టామని కాదు, సభను ఉద్దేశించి ఎంత బాగా మాట్లాడావు అనేది చాలా చాలా ముఖ్యం. అది ఎవరైతే బాగా మాట్లాడగలరో వాళ్ళే ప్రజలను ఆకట్టుకోగలరు. అయితే ఆకట్టుకున్న తర్వాత పొజిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పిన పనులన్నీ చేయాలా. అలాగే దీంట్లో కూడా ప్రొడక్టు, సర్వీస్ దేంట్లో కూడా ఏదైతే బాగా చెప్తామో చెప్పిన తర్వాత దాన్ని ఆచరణలో పెడితే డెఫినెట్గా ఇంకా ముందుకు వెళ్తారు. ఆ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, సర్వీస్ కూడా బాగా ఇవ్వగలరు. అయితే నిజ జీవితంలో మనం ఏమి సాధించాలన్నా భావ ప్రకటన మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇవాళ ఒక ప్రాక్టికల్ వర్క్షాపు పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏంటంటే ఒక్కొక్కరు కూడా స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టుకొని ఎంత బాగా మాట్లాడగలరు, ఎంత ఆకర్షణీయంగా మాట్లాడగలరు, అవతల వ్యక్తుల్ని ఎంత విధంగా ఆకర్షితులు చేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోగలరు, దాని గురించి ఇవాళ వర్క్షాప్ జరుగుతుంది. ఇవాళ వర్క్షాప్లో 25 మంది లోకల్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ రోజంతా కూడా వర్క్షాప్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని రేపు నిజ జీవితంలో వాళ్ళన్నీ బాగా మాట్లాడతారు, బాగా చేస్తారని వర్క్షాప్ ద్వారా నిజంగా డెఫినెట్గా వాళ్ళు మంచి కళ నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాము నేను కేవీ రావు, నాతో పాటు రామరాజు అన్న వాళ్ళు 2 ట్రైనర్స్ కింద ఈ ప్రోగ్రామ్ ఇవాళ చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు ఇంద్రజ, జేసీఐ విశాఖ వ్యాలీ ప్రెసిడెంట్. సో ఈరోజు రాక్డేల్లో మేము ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో మెయిన్గా పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నవేడేస్ జనరేషన్ యూత్కి కానీ యూత్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నాను. సో దీనికి కూడా పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళ పర్సనల్ కెరియర్లో కానీ వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము జేసీఐ ఇండియా తరపు నుంచి ఉన్న 4 లామ్స్ కలిపి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ ఈ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తూ ఉంటాయి. దీనికి చాలా కన్సిస్టెన్సీ అవసరం. సో ఈ ప్రోగ్రామ్ అన్నది దీనికి ఒక ఫౌండేషన్ లాగా వ్యవహరిస్తుంది.
మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకప్పుడు సార్ కేవీ రావు గారు నాకు గురువుగారులా ఇటువంటి ఒక ప్రోగ్రామ్ నేర్పిస్తే దాన్ని మేము నేర్చుకుని దాన్ని జీవితంలో అవలంబించుకుంటూ ఈరోజు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సో పార్టిసిపెంట్స్కి కానీ వీళ్ళకి అడ్వైస్ చేస్తుంది ఏంటంటే దీన్ని నేర్చుకుని జీవితంలో దీన్ని అవలంబించు పైకి కన్సిస్టెంట్గా ముందుకు వెళ్తే ఒక మంచి లీడర్స్గా కాదు ఒక మంచి పబ్లిక్ స్పీకర్స్ అయినా సరే ఎదగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. జేసీఏ వైజాగ్ అచీవర్స్ నుంచి అండి. ఈరోజు అయితే ఈపీఎస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. అలానే హార్ట్లీ వెల్కమ్ టు అవర్ చీఫ్ గెస్ట్ సురేష్ గొంప గారు, అలానే మా పైలట్ గారు అయితే కేవీ రావు సార్, అలానే కో పైలట్ గారు అయితే రామరాజ్ గారు వచ్చి మా టీంని ప్రోత్సహించడానికి అయితే ఈపీఎస్ అనేది అయితే చాలా అవసరం అండి. యాజ్ అ బిజినెస్ కానివ్వండి, యాజ్ ఎ స్టూడెంట్స్ కానివ్వండి, అంతే మన ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము.